విధము వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువుని ఎలుదురుగాకనియు పలికెను. ఆకాశమును, భూమి, వాటిలో ఉన్న సమస్త సమూహము సంపూర్తి అంటే 2:1 నుంచి ఆదికాండం 2:1. ఆకాశమును, భూమియు, వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడును. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించును. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశ్రయించి పరిశుద్ధపరచను. యాలే అనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగనే యెషయా గ్రంథము 66, యెషయా గ్రంథము 66వ అధ్యాయం 1వ వచనం. యెహోవా ఎలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించి ఇల్లు ఏ పాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించింది ఏ పాటిది? దేవునికి స్తోత్రం. అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవి. యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడే నా మాట విని వణుకుచుండునో వానిని నేను దృష్టించుచున్నాను. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన. కృపగల తండ్రి, మహిమగల రాజానికి స్తోత్రాలు. దేవదిగో తండ్రి, చదవబడిన లేఖనం ద్వారా మాతో మాట్లాడండి. నిశ్చయంగా నీ కృపకి నన్ను నేను అప్పగించుకున్నాను. మాలో ఉన్న ప్రతి అపరాధములను క్షమించండి. మాకున్న ప్రతి ఒక్క అపవిత్రత నుంచి దూరపరచండి. చెప్పండి, సాక్ష్యాలు విన్నామని నమ్ముతూ ఉన్నాను. దేవదిగో వాక్యము లేకుండా మేము సంపూర్తి కాలేము. కొన్ని హెచ్చరికలు చెప్పడం జరిగింది. నువ్వు విన్నావని నమ్ముతూ ఉన్నాను ప్రభా. నీవు మా మధ్య రమ్మని అడుగుతూ ఉన్నాను. ఇదిగో నన్ను పూర్తిగా మరుగు చేయండి. పూర్తిగా మీరు రంగం మీదకి వచ్చి మాతో మాట్లాడమని, మాతో మమ్మల్ని మాట్లాడి మమ్మల్ని బలపరచమని, నీ సన్నిధి తోడుకుంచమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందామండి. అమ్మ పైన కూర్చోరా. ఇంకా చైర్స్ ఉన్నాయి బ్రదర్, ఆ చైర్ ఇవ్వండి కనుక బ్రదర్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఆయన పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యము మనతో మాట్లాడుచున్నది ఏదో ఈరోజు నేను మరి దేవుడు మీతో మాట్లాడాలని ఎంతమంది ఆశపడుతూ ఉన్నారు? ఆమేన్. ఆయన మాట్లాడే దేవుడై ఉన్నాడు. ఆయన ఎవరితో మాట్లాడతాడంటే, ఎవరైతే హృదయంలో ఆసక్తి కలిగి ఉన్నారో, ప్రభువా నువ్వు నాతో మాట్లాడమని ఎవరైతే ప్రార్థించారో వారితోనే దేవుడు ఈరోజు మాట్లాడడానికి రెడీగా ఉన్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. నేను ఈ దినము యొక్క వాక్యం వరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. నాకు ఎలాంటి బయలుపాటు లేదు, ఎలాంటి ఆలోచన లేదు. ప్రభువా నువ్వు నాతో మాట్లాడకపోతే నేనేమి చేయగలను? సంఘానికి ఏం చెప్పాలి? నేనేమి చెప్పలేకపోతే ఒకటి మాత్రం చేయగలను, నేను నీ వాక్యం మాత్రం టేప్ వేయాలనుకున్నాను. నేను ఈరోజు అసలు నేను అనుకున్నాను అట్లా. కానీ మరి దేవుని అద్భుతమైన కృప ద్వారా ఆయన కొన్ని ఆలోచనలు నా ముందు పెట్టి ఉన్నాడు. హల్లెలూయా. వాటిని మీ ముందు పెట్టాలన్న ఆలోచన కలిగి ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఇది దేవుడు ఆలోచనని నువ్వు గ్రహించినట్లయితే ఖచ్చితంగా ఈరోజు వాక్యం యొక్క ఆ భావం ఏంటో నీకు అర్థమవుతుంది. ఎంతమందికి అర్థమవుతుంది? మీ మనసులు, మీ తలంపులు మరి దేవుని ఎదుట ఉంచండి, దేవుని ముందు ఉంచండి. ఎందుకంటే మనం ఆరాధించేది సజీవము గల దేవుని చేతిలో ఉన్నాం. ఆయన జీవము గల దేవుడు. ఆయన మట్టి బొమ్మ కాదు, ఏదో మాట్లాడని రాయి చెట్టు కాదు. నువ్వేమి చేసుకుని వెళ్ళిపోయినా ఆయన చూస్తూ ఊరుకునే దేవుడు కాడండి. అన్నిటికీ మనం దేవుని దగ్గర లెక్క అప్పగించవలసిన బాధ్యత మనకు ఉందని దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు మరి నేను మాట్లాడిన ఈ మాటల నిమిత్తం దేవుడు నన్ను లెక్క అడగడా? వినుచున్న మీ పట్ల దేవుడు లెక్క అడగడా? ఆ భయం మనకు ఉంది కాబట్టి దేవుని సన్నిధిలో మనం నివసించడానికి వచ్చాం. దేవుని సన్నిధిని ఈరోజు నా యొక్క అంశం ఏంటంటే, దేవుని సన్నిధి ఏంటండి? హల్లెలూయా. దేవుని సన్నిధి అది ఎవరు? అమ్మ చెప్పాలి. దేవుని సన్నిధి అది ఎవరండి? దేవుని మందిరం ఎవరు? దేవుని ఆలయం ఎవరు? ఆమేన్. మరి నీవే ఆ ఆలయమే ఉంటే ఆలయం ఎక్కడ ఉండాలి? ఆయన సన్నిధిలో ఉండాలి. ఇప్పుడు ఆయన ఆలయాలు ఎక్కడున్నాయో తెలుసా? బీచ్ల దగ్గర. ఆ ఆలయాలు ఎక్కడున్నాయో తెలుసా? బీచ్ల దగ్గర,
మెయిన్ రోడ్లోను, ఇంటి ముందు టీవీ దగ్గర, లేకపోతే చుట్టాలింటి దగ్గర. హల్లెలూయా. ఈ ఆలయం ఎక్కడ ఉండాలి? ఆయన అడుగుతున్నాడు, మీరు నా ఆలయం ఉన్నారని మీరు ఎలుగురా. ఆమేన్, ఆమేన్. కానీ ఇప్పుడు ఈ ఆలయాన్ని ఎక్కడ పెట్టాం మనం? టీవీ ముందు పెడుతూ ఉన్నారు, బంధువుల ముందు పెడుతూ ఉన్నారు, పనికిరాని స్థలములకు వెళ్ళి పెడుతూ ఉన్నారు. కానీ నీకు పనికొచ్చి నీ జీవితాన్ని నిలబెట్టి నిన్ను ఎత్తబాటులోకి తీసుకెళ్ళిపోయే ఒకే ఒక్క ఆలయమే, అది దేవుని సన్నిధి ఉన్నది. హల్లెలూయా. నాకు చిన్న అంశాన్ని మీకు ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. నా యొక్క సారాంశం మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ముందే చెప్పేస్తున్నాను ఆ సారాంశం. ఎందుకంటే ఆ సారాంశాన్ని మీకు ముందు చెప్పినప్పుడు నేను ఎంత చెప్పినా చివరికి మీరు అక్కడికి వస్తారు. అవునా కదా? మీకు కూడా తెలుసండి, ప్రతి దానికి ఒక ట్రిక్ ఉంటుంది. అవునా కదా? చెప్పాలి. ఇప్పుడు పిల్లలకి లెక్కలు ఇస్తారు. ఆ లెక్కలకి ఏం చేస్తారంటే ఒక సూత్రం అనేది, ఒక ప్రాబ్లం సొల్యూషన్ చేయాలంటే ఒక ఫార్ములా ఉంటుంది దానికి. ఆ ఫార్ములా ఫాలో అయిపోతే ఏమైపోద్ది? మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడు మన జీవితంలో కూడా ఒక ఫార్ములా ఇచ్చాడు, ఒక సూత్రాన్ని ఇచ్చాడు. ఫార్ములా అంటే సూత్రము. ఆ సూత్రాన్ని ఉపయోగించినప్పుడు ఖచ్చితంగా మన ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ దొరికేస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధి అంటే అది నీవే. కానీ నీవు ఉండవలసిన స్థలంలో ఉండకుండా, ఇప్పుడు అందరూ అనుకుంటారు, చాలా మంది తెలివైన వాళ్ళు ఉన్నారు, ఏంటంటే దేవుని సన్నిధి నేనే కాదా, నేను ఇంటికాడ ఉంటాను, నేను హాల్లో కూర్చుంటాను, నేను అక్కడికి వెళ్తాను, నేను పార్క్కి వెళ్తాను, నేను బీచ్కి వెళ్తాను. కానీ నియమక దినాల్లో నువ్వు దేవుని సన్నిధికి రాకపోతే నీకు దేవునికి ఎటువంటి సంబంధము లేదు. హల్లెలూయా. దేవుని సన్నిధికి రానివాడు క్రైస్తవుడు కానే కాడు. వాడు ఎంత క్రైస్తవుడు కలిగి ఉన్నా సరే, క్రీస్తుని కలిగి ఉన్నా సరే, క్రీస్తు అంటాడు, నా నియమక దినాల్లో నువ్వు ఎక్కడ ఉండాలని చెప్పాడు. చెప్పాలి. ఆయన సన్నిధిని ప్రేమించాలి. ప్రేమ అనేది వెల్లడపరచడానికి ఎక్కడికి వచ్చాం? ఏమిటి? ప్రియురాలి ప్రేమను వెల్లడపరచడానికి ప్రియుడు ఎక్కడ ఉంటానంటాడో ఆ స్థలంలోకి వెళ్తేనే. అమ్మా, మీకు అర్థం లాంగ్వేజ్లో చెప్తున్నాను. ఒక ప్రేమికుడు, నేను పలానా చోట ఉంటాను, నువ్వు అక్కడికి రా అన్నప్పుడు ఆ ప్రియురాలు ఏం చేస్తుంది? పరుగు పరుగున నేను వెళ్ళాలి. అతడు చెప్పిన సమయానికంటే ఎక్కడ ముందే ఉంటుంది. అవునాగా చెప్పండి. ఒకవేళ వచ్చి నేను లేకపోతే వెళ్ళిపోతాడేమో. కానీ మనం ఏంటి చెప్పండి? ఉంటాడులే, ఉండడేటి, ఆదివారం 6 ఎందుకు ఉండడు, నా కోసం కూర్చోడేటి. కూర్చోడండి, నీ కోసం ఏం కూర్చోడు, నీతో ఆయన ఏం మాట్లాడండి. ఎవరైతే ఆసక్తి కలిగి, ఎవరైతే ఆ దేవుని ప్రేమను వెల్లడపరచడానికి దేవుని సన్నిధికి పరుగు పరుగున వస్తారో వారితోనే ఆయన మాట్లాడవలసిన విషయాలన్నీ మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. అన్ని మాట్లాడు ఆయన, అందరితోనూ మాట్లాడు. కానీ ఈరోజు చాలా మంది ఎక్కడున్నారో తెలుసా? ఎక్కడున్నారు? ఈరోజు సన్నిధికి వెళ్ళకపోతే ఎవడికే పాస్టర్ గారు బాధపడతారు. నేనేం బాధపడను, నాకేం బాధ లేదు. ఎవరు వచ్చినా రాకపోయినా నేను మాత్రం ఎక్కడున్నా ఆయన సన్నిధిలో ఉంటాను. ఆమేన్. హల్లెలూయా. ప్రతి దినము ఆయనతో సహవాసం చేయడం అంటే ఆయన అభిషేకం కింద ఉండమే. హల్లెలూయా. ఆయన ఆనందంతో మనం నింపాలి, ఆయన అభిషేకంతో మనం నింపాలి. సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. అది అహరోను గడ్డ మీద కారుచున్న ఆ తైలము వలె ఎక్కడి వరకు కారుతుందంట? అంచుల వరకు కారుతుందంట. ఆయన పరిశుద్ధాత్మ అగ్ని మన మీద అంచుల వరకు కారాలి. అలా ఉండాలంటే నువ్వు దేవుని సన్నిధిని ఏం చేయాలి? ప్రేమించాలి. ఇప్పుడు బైబిల్లో ఒక మాట ఉంది, మీకు గుర్తు చేస్తాను. ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయంలో ఏమంటాడంటే, ఒక్కసారి 5వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. దేవుడు నేను ఇక్కడ రాసుకోలేదు, నాకు ఎందుకు గుర్తు చేశాడు దేవుడు, నేను చెప్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ తీసారా? 5వ అధ్యాయము 28వ వచనం నుంచి, అటువలనే పురుషులు కూడా
తమ సొంత శరీరం వలె తమ భార్యములు ప్రేమింప బద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరము దేశించువాడు ఎవడునూ లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొను. మనము క్రీస్తు శరీరమునకు అవయములమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించున్నాడు. ఎవరిని పోషిస్తాడు? ఎవరిని సంరక్షిస్తాడు? దేవునికి స్తోత్రం. అమ్మ, ఎవరిని పోషిస్తాడు? ఎవరిని సంరక్షిస్తాడు? ఎవరు మాట్లాడలేదు. ఆయన సంఘమును పోషిస్తాడంట. అంటే మనమందరము సంఘంలో ఏమై ఉన్నాం? అవయములే ఉన్నాం. మరి ఇక్కడ ఒక కన్ను రాలేదు, ఇక్కడ ఒక గుండెకాయ రాలేదు. మరి ఇది ఇప్పుడు ఎలా ఉంటుంది? గుండెకాయ లేనోడు చచ్చినోడే. అవునా కదా? చెప్పండి. గుండెకాయ లేని సంఘం ఏంటి? చచ్చింది. ఊపిరితిత్తులు లేకపోతే చచ్చిపోతాం. కిడ్నీలు ఫెయిల్ అయిపోతే చచ్చిపోతాం. అవునా కదా? ఈ భాగాలు పైకి కనబడతాయా? ఏమండి, పైకి కనబడే అవయవాలు చెప్పండి. కన్ను, ముక్కు, చెవి, నోరు, చేతులు, కాళ్ళు. ఎంతమంది పైకి కనబడతాయి? మేమున్నాం రా సంఘంకి, మేము ఉన్నామని చెప్తుంటారు. ఇంకోటి తెలుసా? ఈ సంఘంలో ఉన్నామంటే లేకపోతే. ఎందుకంటే ఒకసారి యాక్సిడెంట్లు ఏమైపోతున్నాయి చెప్పాలి? ఆనందం ఏమవుతున్నాయి? ఈ చెయ్యిపోతుంది, తీసేస్తున్నారు చెయ్య. అమ్మగా ఆ అమ్మాయి ఉందిగో, మా అక్క, ఎంతమంది కాళ్ళు తీసేశారో చూసుంటుంది ఆమె జీవితంలో. ఎంతమంది చేతులు తీసేశారో తెలుసు. అవునా కదా? చెప్పండి. ముక్కు పోతే, చెవి పోతే, ఇవన్నీ పోయినా మనిషి మాత్రం ఎలా ఉంటున్నాడు? అమ్మా, మనిషి మాత్రం ఎలా ఉంటున్నాడు? సజీవంగానే ఉంటున్నాడు. కానీ అసలైంది ఏంటి? పైకి కనబడి ఉంటాయి కొన్ని సంఘంలో. వాళ్ళు ఎలా ఉంటారంటే వారు పైకి కనబడరు, కానీ సంఘానికి బలమైన అవయవాలుగా ఉంటారు. ఆ సంఘాన్ని నడిపించే వ్యక్తులుగా ఉంటారు. ఈరోజు మన యొక్క పూర్తి శరీరాన్ని లేకపోతే క్రీస్తు సంఘాన్ని నడిపించేదంతా పరిశుద్ధాత్మ మాత్రమే. నిన్ను నన్ను పోషించేవాడు పరిశుద్ధాత్మ. ఆమేన్, ఆమేన్. అందుకే ఆరాధన అనేది క్యాజువల్గా తీసుకోవద్దు. ఏదో వెళ్దాంలే, కేర్లెస్ చేయొద్దు. దేవుని సన్నిధిని మనం కేర్లెస్ చేయకూడదు, క్యాజువల్గా తీసుకోవద్దు. ఏదో వెళ్దాంలే అన్నట్టుగా ఉండొద్దు. ఆయన సన్నిధిని నువ్వు ప్రేమించావంటే ఆయన నువ్వు ప్రేమిస్తున్నట్టు. ఆయన సన్నిధి నువ్వు పక్కన పెట్టావా? నువ్వు ఎవరిని పక్కన పెట్టావు? ఆయన పక్కన ఉండయ్యా, కంగారు పడతావు. కొంతమంది బైబిల్లో 7 స్త్రీలు ఉన్నారు. ఎంతమంది తెలుసండి? ఆ 7 స్త్రీలు ఏమంటున్నారు? దేవునికి స్తోత్రం. 7 స్త్రీలు ఏమంటున్నారు? యెషయా గ్రంథము 4వ అధ్యాయంలో ఏముంది? నీ పేరు మాత్రం మాకు పెట్టు, మా అన్నమే మేము తింటాం, మా వస్త్రమే మేము కట్టుకుంటాం, మాకు మాత్రం నువ్వు వద్దు, నీ పేరు చాలు. ఎంతమందికి అర్థమవుతుంది? ఈరోజు పేరెట్టుకుని బ్రతుకుతున్న సంఘం కాదు ఇది. ఆ పేరులో ఉన్న జీవము కలిగిన సంఘముగా మనం ఉండాలి. ఎంతమందికి అర్థమవుతుందండి? దేవునికి స్తోత్రం. పేరు పెట్టుకుంటే మనకు ఉపయోగం లేదండి. పేరు వల్ల ఉపయోగం లేదు. ఆ పేరులో ఉన్న జీవాన్ని కలిగి ఉంటే, శక్తిని కలిగి ఉంటే మనకు ఉపయోగం ఉంది. అందుకే ఆయన అన్నాడు, పైకి భక్తి గలవారి ఉండి దేవుని శక్తిని ఆశ్రయించిన వారికి నువ్వు విముఖుడివై ఉండు. పైకి భక్తి గల వాళ్ళని నటించుడు కాదు. నువ్వు భక్తిపరుడు కాదో నీకు తెలీదా? ఆమేన్. నా గురించి నాకు తెలియదండి. పైకి మనం ఎలా ఉంటాం? నటిస్తాం. నా ప్రార్థన అందరూ వినాలి, నా పాటలు అందరూ వినాలి, నా మాటలు అందరూ వినాలి. కాదండి, నువ్వు పాడేది ఆయన కొరకు, నువ్వు ప్రార్థించేది ఆయన కొరకు, నువ్వు జీవించేది ఆయన కొరకు. హల్లెలూయా. నువ్వు పరలోక రాజ్యం వెళ్ళేది దేనికో తెలుసా? ఆయన కొరకు మాత్రం కాదు, నీ కొరకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు క్రీస్తు అంట పరలోక రాజ్యం అంటే ఏంటో చెప్పాడు తెలుసా? నేను నా సంఘం కొరకు బ్రతుకుటే పరలోక రాజ్యం అని చెప్పాడు. ఏంటండి? ఏమని చెప్పాడు? నేను నా సంఘము కొరకు బ్రతుకుటే పరలోక రాజ్యం అన్నాడు. మరి సంఘం కొరకు బ్రతకడానికి ఆయన ఏం చేశాడు? ఏమండి, ఏం చేశాడు చెప్పండి? అమ్మ, ఏదోటి చెప్పండి. యేసుప్రభు చేసిన కార్యాలు ఒక్క కార్యం చెప్పండి.
యేసయ్య చేసిన కార్యాలు ఒక్క కార్యం చెప్పండి. అందరు ఇక్కడ ఉన్నారా? యేసయ్య చేసిన కార్యాల్లో ఏం చేశాడు ఒకటి చెప్పండి. నీ కొరకు ఏం చేశాడు బ్రదర్? నీకోసం ప్రాణం పెట్టాడంట. మీకోసం ఏం చేశాడు? ఆయన రక్తం నీకు ఇచ్చాడంట. అమ్మ మీరు చెప్పండి అమ్మ, మీకోసం ఏమి చేయలేదా? అమ్మా చెప్పండి, మీకోసం ఏమి చేయలేదా? ఏం చేశాడు? నీ కొరకు ఏం చేశాడు? ఆయన ఏం త్యాగం చేశాడు చెప్పండి. ఆయనకున్న సమస్తం మీ కొరకు త్యాగం చేశాడు. బ్రదర్స్ మీరు ఏదోటి చెప్పండి, ఏదోటి. ఎవరు ఏమి నోరు విప్పట్లేదు. ఏమి చేశాడు మీ కొరకు? అసలు ఏమీ చేయలేదు. ఆయన మిమ్మల్ని ఉత్తరే పిలుచుకున్నాడా? మిమ్మల్ని ఉత్తరే కొనేసుకున్నాడా? ఆమేన్. ఆయన వెలపెట్టి నిన్ను కొన్నాడు. ఆయన రక్తం ఇచ్చి నిన్ను కొన్నాడు. నీవు ఆయనకు ఆయన రక్తం కంటే నువ్వే గొప్పవాడుగా ఉన్నావు. ఎవరికి? ఆయనకి. నీకేమో ఆయన రక్తం యొక్క విలువేంటో తెలియలేదు. ఆయన రక్తమును వెలపెట్టి కొన్నప్పుడు నీవు ఆయన రక్తం కంటే గొప్పవాడిగా ఉన్నావు. నువ్వు చెప్పండి. ఆమేన్, ఆమేన్. ఆయన రక్తం కంటే నువ్వు గొప్పవాడిగా ఉన్నావు కాబట్టి నిన్ను వెలపెట్టి కొనుక్కున్నాడు ఆయన. కానీ ఆ రక్తం యొక్క విలువేంటో నీకు అర్థం కాక దేవుని సన్నిధిని ప్రేమించలేకపోతున్నావు. కొంతమంది ఏంటంటే బంధువులు వచ్చారని ఆరాధన మానేస్తారండి. కొంతమంది ఏమో స్నేహితులు వచ్చారని ఆరాధన మానేస్తారండి. దేవునికి స్తోత్రం. కొంతమంది వీళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని ఆరాధన మానేస్తారండి. దేవునికి స్తోత్రం. నువ్వు మాట చెప్పనా, ఎవరో ఏదో అనుకుంటారని కాదు, ఒక వ్యక్తి మాత్రం అనుకుంటున్నాడు. ఎవరు? ఒక దినాన నువ్వు లెక్క అప్పగించవలసిన క్రీస్తుకి నువ్వు లెక్క అప్పగించుకోవాలి. ఎందుకు మానేసావో కూడా నువ్వు ఏం చేయాలి? లెక్క అప్పగించుకోవాలి. నేను అంటాను, నువ్వు ఈ ఊర్లో లేకుండా ఏదైనా ఊర్లో ఉన్నా సరే ఆ ఆరాధనకు నువ్వేం చేయాలి? అది ఒక సగం వాక్యం బోధించిన, కొంచెం వాక్యం బోధించిన, ఏ చిన్న మాట బోధించినా అక్కడ ఆరాధన చేయడానికి నిన్ను నువ్వు కనపరుచుకోవడానికి నువ్వు రాలేని పరిస్థితిలో ఆదివారం ఏదో ఒక చోటకెళ్ళి నువ్వు క్రీస్తుకు కనపరుచుకో. ఎందుకంటే ఆయన 7వ దినమున విశ్రాంతి తీసుకుంటాడు. ఎందుకంటే పని దినాలు నీకు ఎన్ని ఇచ్చాడు? 6 పని దినాలు ఇచ్చాడు. 7వ దినం కూడా నువ్వేం చేస్తున్నావు? ప్రవక్త చెప్పాడు ఒక మాట, అన్నాడు తెలుసా? చేపల వేట కానీ పనికి వెళ్ళుట కానీ పాపములన్నిటికన్నా గొప్ప పాపం. ఎప్పుడు సోమవారం మంగళవారం గురించి చెప్పలేదండి. ఆదివారం నాడు చేపల వేటకు కానీ పనికి వెళ్ళుట కానీ పాపములన్నిటికన్నా గొప్ప పాపం అని చెప్పాడు. నువ్వు ఎప్పుడు పోవాలి? నీ పనికి ఎప్పుడు పోవాలి? ముందు ఆయన పని చేయి, ఆ తర్వాత నీ పని చేసుకో. నిన్ను దేవుడు బహుగా దీవిస్తాడు. ఆయన పని విడిచిపెట్టావా? ఆయన నువ్వు నిర్లక్ష్యం పెట్టావా? ఇప్పుడు కొంచెం బాగానే ఉంటుంది, కొన్ని రోజులు బాగానే ఉంటుంది, ముందుకు సాగుతూనే ఉంటావు. నువ్వు ఒకవేళ దేవుని చేతిలో వాడబడుతున్న సాధనమైతే ఖచ్చితంగా దేవుడు నీకు బుద్ధి చెప్తాడు. నువ్వు ఆయన చేతిలో వాడబడే సాధనం కాకపోతే నీకు ఎటువంటి సంబంధం లేదు. నీకు ఏ శ్రమ కూడా రాదు. యు హ్యాపీగా ఉండొచ్చు. నీ జీవితాంతం ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండొచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వ్యక్తుల కోసం మన మందిరానికి రావట్లేదు, దేవుని శక్తి కొరకు దేవుని మందిరానికి వస్తూ ఉన్నాం. వ్యక్తుల్ని గౌరవపరచడానికి మందిరానికి రావట్లేదు, దేవుని శక్తిని గౌరవపరచడానికి మందిరానికి వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పునే నరులను చేదుము. ఏమనుకున్నాడు? ఆయన పోలిక, ఆయన స్వరూపం. మనం ఎవరి పోలిక? ఇది కాదండి. ఇక్కడ రకరకాల మనుషులు ఉన్నారు. ఒక తెల్లగా ఉన్నారు, ఒక నల్లగా ఉన్నారు, ఒకరు పొట్టిగా ఉన్నారు, ఒక కొండల రకాలు ఉంటాయి కదా. చూసారా కొండలు ఎలా ఉంటాయండి? కొన్ని పొట్టున్న కొండ ఉంటుంది, కొన్ని పొట్టలేని కొండ ఉంటుంది, కొన్ని సన్నంగా ఉన్న కొండ ఉంటుంది, కొంతమందికి మెడ సాగిపోయిన కొండ ఉంటాయి. అవునాగా చెప్పండి. ఇక రకరకాల కొండలు. ఎందుకంటే కుమ్మరి వాని చేతిలో కొండలో మనం. దేవునికి స్తోత్రం. మరి ఇక్కడ ఉన్న కొండలు, ఈ కొండలు ఎలా ఉన్నాయి? కొన్ని పెద్ద కొండలు ఉన్నాయి, కొన్ని చిన్న కొండలు ఉన్నాయి. ఆమేన్. పట్టున్న కొండలు ఉన్నాయి, పట్టలేని కొండలు ఉన్నాయి. అవునా? మనమందరం ఎలా ఉన్నాం? ఆయన చేతిలో మలిచిన గొప్ప పాత్రలమై ఉన్నాం. దేవునికి స్తోత్రం.
అయితే ఆయన నీకేం పోలిక ఇచ్చాడు? ఆయన పోలిక. ఆయన పోలిక నీలో ఉంటే నువ్వు మందిరానికి ఆగిపో. లోకంలో ఉన్న దానితో నువ్వు స్నేహం చేయు. ఆమేన్. వెర్రి వాటికి నువ్వు నీ సమయాన్ని అప్పగించవు. పిచ్చి వాటికి నీ సమయాన్ని అప్పగించవు. మొదట ఆ సమయం నువ్వు దేవునికి అప్పగిస్తావు. ఆమేన్. హల్లెలూయా. అప్పుడే నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆయనకి ఆ సమయాన్ని అప్పగించావో అప్పుడే నువ్వు ఏలుబడి చేస్తావు. ఏంటి ఏలుబడి? ఏంటి? వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు. ఇప్పుడు మనం ఏలుబడిలో ఉన్నామా చెప్పండి? సింహం వచ్చి తలుపు కొడితే ఏం చేస్తాం? పరిగెట్టే రోజులు అవునాగా చెప్పండి. సింహం దాకా ఎందుకులేండి, పిల్లిని చూసి పిల్లి కానీ గట్టిగా అరితే చాలు మనం ఏం చేస్తాం చెప్పండి? పిల్లి దాని కోపం వచ్చి గట్టిగా అరిస్తే ఏం చేద్దాం అమ్మ చెప్పాలి? అమ్మ భయపడతారా? దోమకు కూడా భయపడవలసిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఏలట్లేదు మనం. కారణం ఏంటంటే ఇంకా మనం పరిపూర్ణతలకు రాలేదు. ఇంకా మనం దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ప్రత్యక్షతకు రాలేదు. ఆ ప్రత్యక్షత రావడానికి దేవుడు ప్రత్యక్షత కూడిన వాక్యాన్ని మన ఎదుగు పంపి ఉన్నాడు. ఆమేన్. అయితే దేవుడు ఎక్కడ నివాసం ఉండాలనుకుంటున్నాడు? అమ్మ చెప్పండి. దేవుని సన్నిధి ఎవరు? నిజమేనా? మరి ఈ సన్నిధి ఆరాధన టైంలో ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఇక్కడ ఆరాధన జరుగుతుంటే ఆరాధన టైంలో ఎక్కడ ఉంటుంది? బీచ్ రోడ్లోను, డిమార్ట్లోను. బ్రదర్ చాలా బాగా నిజాలు ఒప్పుకోండి బ్రదరు. డిమార్ట్లోను, బీచ్ రోడ్లోను, ఇంకేంటి సన్ రైజ్లోను, ఇంకేంటి ఎస్ఆర్ఎంటి మాల్లోను. ఇంకా నేను ఇంకా వెళ్ళలేదు. అది ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు. బయట రోడ్డు మీద చూసి వెళ్ళిపోవడమే తప్ప లోపలికి వెళ్ళలేదు. ఎవరు నన్ను తీసుకెళ్ళట్లేదు. ఎస్ఆర్ఎంటికి వెళ్తే మళ్ళీ బందీ అయిపోతానేమో అక్కడ. ఎస్ఆర్ఎంటి మాల్లోను ఇంకేంటి కొత్తగా పెట్టారంట సర్కస్. అమ్మ వింటున్నారా? సర్కస్లోను వెళ్ళండి. మీరు వెళ్ళొద్దని నేను చెప్పట్లేదు, కానీ ఆరాధన మాని మాత్రం వెళ్ళొద్దండి. దేవుని సమయమును దేవునికి అప్పగించండి. నీ సమయమును, నీ ధనమును దేవునికి ఇచ్చుట వలన నువ్వు ఇంకా బహుగా దీవించబడతావు. నువ్వు ఇంకా బహుగా ఆస్వాదించబడతావు. ఈ యొక్క ప్రపంచమును ఏలుబడేవానిగా నువ్వు తీర్చుకుంటావు. దేవునికి స్తోత్రం. 1000 ఏండ్ల పాలన చేయరా? ఎంతమందికి 1000 ఏండ్ల పాలన కావాలి? ఎవరో చేతులు వద్దా? మీకు ఎవరు వద్దా? 1000 ఏండ్ల పాలన కావాలా? 1000 ఏండ్ల పాలనలో క్వీన్స్ ఇక్కడ ఉన్నారా? క్వీన్స్ 1000 ఏండ్ల పాలనలో పాలించే రాణులు ఇక్కడ ఉన్నారా? హల్లెలూయా. మరి 1000 ఏండ్ల పాలనలో ఉండాలంటే నువ్వు ఎక్కడ ఉండాలి? ముందు ఆయన సన్నిధిని వెతకాలి. ఆయన సన్నిధిని ప్రేమించకుండా, ఆయన సన్నిధిలో జీవించకుండా మనం ఏ పనులు చేసినా సఫలము కాదు. కీర్తనకారుడు ఒక మాట చెప్పాడు. 1వ అధ్యాయం. ఎవరైనా బైబిల్ తెరవకుండా వెయిట్ అండ్ సీ. అది కంఠస్థ వాక్యం. నేను మధ్యలో కీర్తన మొట్టమొదటి అధ్యాయము బైబిల్ తెరవకుండా టకాటకా చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీ సంగతి వస్తాను. చెప్పండి. చాలండి. ఇప్పుడు మీరు చెప్పండి. కీర్తన 91 కాదండి బాబు. 1వ అధ్యాయం 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం చెప్పండి చాలు. దేవారాధులు యెహోవా ధర్మశాస్త్రం ధ్యానించేవాడు ధన్యుడు. తర్వాత అతడు చూసారా ఏమండి? ఆయన ఏకంగా 23వ అధ్యాయంలోకి వెళ్ళిపోయాడు. ఆయన యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిగల చోటన ఆయన నన్ను పరుండ చేయును, శాంతి కలమ జలం యొద్ద నన్ను ఆయన నడిపించున్నాడు. ఆయన సండే స్కూల్. అందుకే మన సండే స్కూల్ లేదు. దేవుని చేతమైతే వచ్చే సంవత్సరం అయినా సండే స్కూల్ని పెట్టండి అమ్మా. ఈ పెద్ద పిల్లల్ని అందులో జాయిన్ చేస్తాను. ఎంతమందికి అర్థమవుతుంది?
ఇలాంటి చిన్న వాక్యాలు నేర్చుకోకపోతే ఇంకా పెద్ద వాక్యాలు ఎక్కడ నేర్చుకుంటాం? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కీర్తనకారుడు అంటాడు మొట్టమొదటి అధ్యాయంలో, వీళ్ళు మన స్త్రీలు పిల్లలు ఉన్నారు, మంచి బాగా చెప్పారు, నిజమే. అది మన కంఠత వాక్యం, మన జీవితంలో అది చాలా ముఖ్యమైనది. ఏంటనంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవక. అంటే కీర్తనకారుడు ఎప్పుడైనా ఆలోచించారా? దావీదు మహారాజు ఎప్పుడు లేఖనాన్ని ప్రారంభించిన మిగతా అధ్యాయంలో ఏమంటాడు? యెహోవాను స్తుతించుడి, యెహోవాను గానము చేయుడి, యెహోవాను కీర్తించుడి, యెహోవాను సియోను వాసులారా యెహోవాను ఘనపరచుడి, ఇయే చెప్తుంటాడు. కానీ మొట్టమొదటి అధ్యాయంలో ఆయన ఎత్తుకున్న మొట్టమొదటి మాట ఏంటి? దుష్టుల ఆలోచన చొప్పున నడువక. అంటే దాని అర్థము, కీర్తనకారుడు ఎక్కడ పోయాడంటే, ఇదిగో ఆ దేవుని నివాసమును పాడు చేసిన ఆ అపవాది గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అమ్మా, దేని గురించి మాట్లాడుతున్నాడు? దేవుని సన్నిధిని పాడు చేసిన అపవాది గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండ చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు సుమతి. మనకి సుమతి శతకాల్లో ధన్యుడు సుమతి అంటారు కదా. అసలైన పాయింట్ ఏంటి తెలుసా? ఇక్కడ మొదలవుతుంది. 3వ వచనం ఏమన్నాడు? అతడు నీటి కాలువల యారను నాటబడిన మొక్కై. అమ్మా, నువ్వేమై ఉన్నావు? అతడు ఎవరంటే నువ్వు. నీటి అంటే ఏంటి? నీరు అని లేదండి. నీటి అంటే, నీటి అనగా ట్రైస్ట్ అంటే ఆత్మ. అదవుతుందండి. ఒకటే ఉంది, ఆత్మ ఒకటే, కానీ కాలువలు ఎన్ని ఉన్నాయి? ఆత్మ ఒకటే, వరాలు అనేకములు. ఎంతమందికి అర్థమవుతుంది? ఆత్మ ఒకటే, వరాలు అనేకములు. నీటి కాలువల యోరను నాటబడిన మొక్కే. ఎప్పుడైతే ఆ నీటి కాలువల యొద్ద నాటబడిన మొక్కలు ఉంటాయి చూడండి, ఆ మొక్కలకి ఎప్పుడు నీరు అందుతూనే ఉంటుంది. అది ఎప్పుడు ఎలా ఉంటుంది? ఆకులు పచ్చగానే ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. అతడు నీటి కాలువల యోరన నాటబడిన మొక్కే, ఆకువాడక తన కాలమందు. ఎప్పుడంట? ఎప్పుడు పడితే అప్పుడు ఫలించం. ఎప్పుడు ఫలించాలో దేవుడు నిర్ణయించాడు. ఎప్పుడు నువ్వు అభివృద్ధిలోకి రావాలో దేవునికి తెలుసు. అందుకే నువ్వు ఫలించాలంటే ముందు నీటి కాలువల యోరన నాటబడాలి. నువ్వు ఫలించాలంటే పరిశుద్ధాత్మ యందు నాటబడాలి. నీకు ఫలములు కావాలంటే పరిశుద్ధాత్మ యందు నాటబడాలి. నువ్వు పరిశుద్ధాత్మను ఎప్పుడైతే పొందుకున్నావో అప్పుడు నువ్వు ఫలించడం మొదలు పెడతావు. అప్పుడు అతడు చేయనిదంతయు సఫలం చేస్తాడు. మరి ఎందుకు మనకి కార్యాలు జరగట్లేదు? అమ్మా, అందరికి అర్థమవుతుందా? నేను తెలుగునా మాట్లాడుతున్నాను? ఆమేన్, ఆమేన్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నీకెందుకు నీ కార్యములు సఫలం కావట్లేదు? కారణం ఏంటంటే నువ్వు నీటి కాలువల యొద్ద ఉన్నాననే భ్రమలో ఉన్నావు. ఎక్కడున్నావు? భ్రమలో ఉన్నావు. నువ్వు నీటి కాలువల యోరన నాటబడిన మొక్కగా ఉంటే నువ్వు చేయు పనులన్నీ ఏం చేస్తాడు? దేవుడు సఫలం చేస్తాడు. ఎప్పుడు సఫలం చేస్తాడు తెలుసా? ఎప్పుడు నువ్వు దేవుని సన్నిధిని ప్రేమిస్తావో, ఎప్పుడు దుష్టుల ఆలోచన చెప్పుకొని నడవకుండా ఉంటావో, ఎప్పుడు పాపుల మార్గంలో నిలవకుండా ఉంటావో, అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నీ పని అంతటిని. ఆమేన్ లార్డ్. అందరూ కూడా ఆమేన్ అంటారా? హల్లెలూయా. ఆయన సఫలం చేసే దేవుడైనా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? కాబట్టి దేవుని సన్నిధి ఎక్కడ ఉంది? నేను ముగిస్తున్నాను. దేవుని సన్నిధి ఎక్కడ ఉంది? ముందుకు వెళ్దామా? నేర్చుకుందామా? ముందుకు వెళ్దామా? ఆపేద్దామా? చెప్పాలి. ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేశాడు దేవుడు. అవునా కదా? ఎవరి కోసం సంపూర్తి చేశాడు? ఏమండి, ఒక మాట చెప్తాను, ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. అబ్రహాముకు బిడ్డ పుట్టక మునిపే అతడు ఏం చేశాడు? అతడు వాగ్దానం పొందుకున్నాడు. అతడు ఒక ఆలోచన పొందుకున్నాడు. అతడు ఏం చేశాడంటే నమ్మాడు. కాబట్టి ఏం చేశాడు?
75వ సంవత్సరంలో దేవుడు మాట ఇస్తే, ఎన్నో సంవత్సరాలు ఇచ్చాడండి? 75వ సంవత్సరంలో దేవుడు మాట ఇస్తే 100 సంవత్సరాలకి దేవుడు ఆ మాటను నెరవేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. 25 సంవత్సరాలు వెయిట్ చేశాడు. ఈ 25 సంవత్సరాల విశ్వాసం ఎలా ఉందో తెలుసా? ఎలా ఉందండి? సమస్తమును సమకూరుస్తున్నాడు ఎవరికి? ఏమండి చెప్పండి అమ్మ. ఇస్సాకుకి ఇస్సాకుకి ముందుగానే బూట్లు కొన్నాడంట, ముందుగా బట్టలు కొన్నాడంట, ఆడుకోవడానికి బొమ్మలు కొన్నాడంట. అమ్మ వింటున్నారా? మనం చూడండి, మనకి దేవుడు గర్భఫలం ఇస్తాడు, కానీ లోపల ఉన్న శిశువు ఎవరో మనకి తెలియదు. అది లేడీయో తెలియదు, బాయో తెలియదు. బేబీ ఉందని మాత్రం తెలుసు మనకి. కానీ ఆ సమయం వచ్చే లోపల మనం ముందుగా బట్టలు కొంటామా? ముందుగా షూ కొంటామా? ఎందుకంటే పుట్టేవాడు ఎవరో తెలియదు. దేవునికి స్తోత్రం. కానీ అబ్రాముకి పుట్టేవాడు గురించి చెప్పాడు. నీకు నేను వాగ్దాన పుత్రుని ఇస్తానని చెప్పాడు. అవునా? అందుకే ఏం చేశాడు ఇస్సాకు? షాప్కి వెళ్ళి జబ్బాలు కొన్నాడంట, షూ కొన్నాడంట. ఎప్పుడు కొన్నాడు? పుట్టినప్పుడు కాదు, ముందే కొన్నాడు. ముందే సమకూర్చుకున్నాడు. ఆ పుట్టబోవు శిశు పుట్టగానే వాటిని అన్నిటిని ఆ బిడ్డకు బహుకరించాడంట. మీకు కూడా తెలుసా దేవుని గాడ్స్ ప్లాన్ ఎలా ఉంటుందో తెలుసా? దేవుడు నీకు వివాహం చేసిన తర్వాత నిన్ను అనాథలకు విడిచిపెట్టు. ఎంతమందికి అర్థమవుతుంది? నీకు కావలసిన సమస్తాన్ని సమకూరుస్తాడు. దేవుడు నీకు బిడ్డలనిచ్చి అప్పుడు నువ్వు ఆలోచిస్తావు, బాబోయ్ నా భార్యనే పెంచడానికి కష్టమైపోతుంది, ఇప్పుడు కొడుకుని ఎలా పెంచాలి, కూతుర్ని ఎలా పెంచాలి బాబోయ్ అని నువ్వు ఆలోచిస్తావు. చూడు, ఆయన ఆలోచించడు. ఇచ్చిన దేవుడే నీకు నువ్వు పోషించడానికి కూడా మార్గాలు తెరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నీ దేవుడు అనాథలుగా విడిచిపెట్టే దేవుడు. మీరు ఫలించి అభివృద్ధి పొందమని చెప్పిన దేవుడు. మీరు ఫలించడానికి, అభివృద్ధి పొందడానికి మార్గాలు కూడా రెడీ చేసే దేవుడు. ఎప్పుడు రెడీ చేస్తాడంటే నువ్వు ఆయన సన్నిధిగా ఉన్నప్పుడు. మరి ఆయన సన్నిధిగా ఉండకుండా కొంతమంది ఏం చేస్తారు? వారి ఆలోచనలే నెరవేర్చుకుంటారు, వారి చిత్తాలే నెరవేర్చుకుంటారు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఎలా పడతా పడరా అని వదిలేస్తాడు. అవునా కదా? ఎంతమందికి అర్థమవుతుంది? ఆమేన్. కన్నవాడు కానకుండునని అంటారు. అవునా కదా? కన్నవాడు కానకుండున అంటే ఏంటి? పెంచకుండా మానేస్తాడా? నిజమేనా అమ్మ? చెప్పరా, మాట్లాడట్లేదు. అయితే దేవుడు నిన్ను సృజించక మునిపే నీకేది అవసరమో దేవుడు ముందుగానే ఏం చేశాడు? అన్నీ సమకూర్చాడు. నువ్వు నివసించడానికి భూమి అవసరమని ఎరిగి ఉన్నాడు ఆయన. నువ్వు నివసించడానికి నీరు అవసరమని ఎరిగి ఉన్నాడు. నీవు నివసించడానికి చెట్లు అవసరమని ఎరిగి ఉన్నాడు. నువ్వు పగలు సూర్యుడిని, రాత్రి చంద్రుడిని నీ కొరకు వెలుగుగా ఉంచాడు. నీ కొరకు ఈ యొక్క తిథులను, నక్షత్రాలు ఉంచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ భూమిని పండిన తర్వాత ఆ భూమిలో నీకు ఆహారం అవ్వడానికి, లేకపోతే ఈ ప్రకృతిని కాపాడడానికి జంతువుల్ని తీసుకొచ్చాడు. ఈ యొక్క ఆకాశ పక్షులు ఇచ్చాడు. నీకు ఆహారంగా ఉండడానికి సమస్తాన్ని సమకూర్చాడు. నిజమేనా? దేవునికి స్తోత్రం. సముద్రంలో చేపలు కూడా ఆయన ఏం చేశాడు? పలుకుబడిన మాట ద్వారా చేసుకొచ్చాడు. అన్నీ చేసిన తర్వాతే చివరిలో ఏం చేశాడు? మళ్ళీ తీసుకొచ్చాడు. ఏమండి? మొదటి రోజున ఆదాము అవ్వను చేసుంటే మన దగ్గరికి వద్దాం. మనం ఏం చేద్దాం? బాబు పుట్టాకో అప్పుడు ఏం చేద్దాం? ఆడు ఆకలి వేసిన తర్వాత, ఏమండి పాలు అవసరం అనుకుంటా, పాలు తీసుకురండి. ఇడ్లీ అవసరమో, ఇడ్లీ తీసుకురండి. మానవులుగా మన నైజం. అవునా? దేవుడు అలా చేయలేదండి. నీవు అడగక మునిపే, అందరూ మాట చెప్పాలి, నువ్వు అడగక మునిపే నీ అక్కర్లు ఎరిగి ఉన్నాడు ఆయన. అందుకే ఆదాముకి ఏం కావాలో సమస్తము దేవుడు ఏం చేశాడు? ఒకవేళ ఆదాముని ముందుగా సృజించినట్లయితే అప్పుడు యేసయ్య దగ్గరికి వెళ్ళి అంటాడు అన్నమాట, తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి నాకు ఆకలి అంటే అప్పుడు తండ్రి ఏం చేస్తాడు? ఆలోచించి, ఇప్పుడు సూర్యుని చేయాలా, చంద్రుని చేయాలా? సూర్యుని చంద్రుని అప్పుడు చేస్తే ఏమవుతుంది? ఆకలి తీరుతుందా? ముందు భూమిని చేద్దామా, సముద్రం చేద్దాం, ఏం చేద్దాం? వీడికేమో ఆకలి వేసేస్తుందంటే ఎలాగ మరి అని ఆలోచిస్తే ఏంటి పరిస్థితి? అమ్మ చెప్పండి.
ఆయన అందుకే దేవుడు ఏమై ఉన్నాడు తెలుసా? ఆలోచనకర్త అయి ఉన్నాడు. ఏమై ఉన్నాడండి? ఆయనకి ఏం కావాలో మనకేం కావాలో ఆయనకి ముందుగా తెలుసు. అందుకే ఆయన ప్రణాళికలు మనం అస్సలు అర్థం చేసుకోలేం. ఆయన సన్నిధిని మనం విడవకుండా, ఆయన సన్నిధిని నువ్వు ఎప్పుడు ప్రేమిస్తుంటావో నీకు కావలసిన సమస్తాన్ని దేవుడు ఏం చేస్తాడు? సమకూరుస్తాడండి. నీకు సమకూడట్లేదు, నీకు పనులు సఫలం అవ్వట్లేదు, నీ పనులు అవ్వట్లేదు అని అంటే దాని అర్థము నువ్వు ఇంకా దేవుని సన్నిధికి ఇంకా దగ్గరగా లేవు, భ్రమలో ఉన్నావు. భ్రమ నుండి బయటికి రండి. ఏమండి భ్రమ అంటే ఏంటి? భ్రమ అంటే నీడ, ఊహల్లో బతకద్దండి. మన ఊహలో కూడా ఎవరు ఉండాలి? మనం ఊహించేది కూడా ఎవరి కోసం? నువ్వు పని చేయాలంటే ఎవరి కోసం పని చేయాలి చెప్పాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఖచ్చితంగా దేవుడు ఈ దినమున నిన్ను అడుగుతున్నాడు. నీకు సమస్తాన్ని ఆయన ఏం చేశాడు? సమూహమును సమకూర్చి సంపూర్తి చేశాడు. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పనంతటి నుండి 7వ దినమున విశ్రమించాడు. ఎన్నో దినాన్ని? 7వ దినం అంటే ఏంటి? విశ్రాంతి దినం, అవునా? ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడు? ఆయనకి విశ్రాంతి స్థలం ఏది? నువ్వేనా? బైబిల్ ఏం చెప్తుంది? 66:1, యెషయా 66:1, యెహోవా ఇలాగు ఆజ్ఞించుచున్నాడు, ఆకాశమున సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించిన ఇల్లు ఏ పాటిది? నాకు విశ్రమ స్థానంగా మీరు కట్టనుద్దేశించింది ఏ పాటిది? అవన్నీ నాస్త కృత్యములు, అవి నా వల్ల కలిగినవి. యెహోవా సెలవిచ్చుచున్నాడు, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడే నా మాట విని వణుకును. అమ్మా వానినే నేను దృష్టి ఉంచాను అంటున్నాడు. ఆయన మాటకు మనం ఏం చేయాలి? అందరూ చెప్పండి. ఆయన మాటకి ఏం చేయాలి? వనకాలా? వనకడం అంటే లోబడడం. వనకడం అంటే యాక్టింగ్ చేయడం కాదు. వణికిపోతున్నాం బాబాయ్, వణికిపోతున్నాం భాస్కర్, మీరు చెప్తుంటే మాకు వణికొచ్చేస్తుంది బాబాయ్, ఇది కాదండి. వనకడం అనగా లోబడుట. వనకడం అనగా లోబడేవాడు ఏం చేస్తాడు? విధేయత కలిగి ఉంటాడు, వినయం కలిగి ఉంటాడు, ప్రేమను కలిగి ఉంటాడు. బైబిల్ అంటుంది, ప్రేమ లేని వాడైతే నా వాడు కాదు. ఈ సంఘం దేని మీద కట్టబడింది? ఈరోజు సహోదర ప్రేమ లేకపోతే లేదండి, నువ్వు ఎత్తబడిన కోల్పోయావు. ప్రేమ శాశ్వతము నిలిచి ఉంటుంది. నీ వెంట వచ్చేది తెలుసా? నీ క్రియలే నీ వెంట వస్తాయి. నువ్వు కట్టుకున్న వాడరా నీ వెంట రాడు, నువ్వు పెంచుకున్న కొడుకు నీ వెంట రాడు. అమ్మ వింటున్నారు? నువ్వు కట్టుకుని కోట్లు పెట్టి కట్టుకున్న బిల్డింగ్ కూడా నీ వెంట రాదు, నీ బంగారం నీ వెంట రాదు, నీ వెండి నీ వెంట రాదు. కానీ నీ వెంట వచ్చేది ఒకటి ఉంది, బైబిల్ చెప్తుంది, నీ క్రియలు నీ వెంట వచ్చును. అందుకే నిన్ను చూస్తున్న ఒక కన్ను ఉందని గుర్తించు. ఎందుకంటే ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టి ఉంచున్నాను. దేవునికి స్తోత్రం. అందుకే ఏది ఏమైనా ఈరోజు మనం చేయవలసింది ఏంటంటే ప్రేమ కలిగి ఉండాలి. దేవుడు ఏమై ఉన్నాడు? ఈ రోజున నేను చేసిన పొరపాటుకి అయితే దేవుడు నన్ను ఎప్పుడో, నీకు అనిపించట్లేదు? ఎప్పుడు అలా అనిపించట్లేదా? ఈ పాటికి దేవుడు మనల్ని ఏం చేయాలి? ఆయన లేపడం మొదలెట్టాడంటే మొట్టమొదటిగా నన్నే లేపేస్తాడు అనుకుంటాను. అంటే నా మట్టుకు నేను అనుకుంటాను, నా మట్టుకు నేను అన్నాను. ఒకవేళ ఆయన లేపేయాలని మొదలు పెట్టాడా, ఈ పాపులు భూమి మీద ఉండకూడదు, వీడు బతకూడదని మొదలెట్టాడా, నా దగ్గర నుంచి మొదలు పెడతాడేమో అనుకుంటాను. ఎందుకంటే నేను అంత ఘోర పాపిని. మీరు మాత్రం మంచోళ్ళమ్మ, మీరు ఘోర పాపులు కాదు. మీ అందరికంటే నేను ప్రధానమైన పాపిని నేనే. కానీ ఈ మట్టి గ్రహాన్ని లేకపోతే ఈ మట్టి ఘట్టాన్ని దేవుడు ప్రేమించి ఆ పాపమునంతా ఏం చేశాడు? తీసేశాడు. లేపేయడం మొదలు పెడితే నా దగ్గర నుంచి లేపేస్తాడు ముందు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. అందుకే ఏది ఆయన నివాస స్థలము? మనుషుల చేతులతో కట్టింది కాదండి,
ఆయన భూజంతువులో ఆకాశ పక్షుల్లో నివాసం లేదండి. ఆయనకి ఎక్కడుందంటే నివాస స్థలము, అది నీవే ఉన్నావు. దేవునికి స్తోత్రం. ఎవరై ఉన్నారు అమ్మ చెప్పండి. ఈ సన్నిధి ఎక్కడ ఉండాలి? అప్పుడు నువ్వు ఎప్పుడు పోషించబడతావు? ఎప్పుడు దేవుడు నీకు మార్గాలు తెరుస్తాడు? ఎప్పుడు దేవుడు నిన్ను పోషిస్తాడు? చెప్పండి. అవునా? హల్లెలూయా. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నిన్నేం చేశాడు? సృజించుకున్నాడు. దేవుడు తన స్వరూపమందు సృజించిన మొదటి ఆదాము లేక ఆయన యొక్క థియోఫనీలో మాత్రమే ఆయన నివాసం ఉన్నాడు. థియోఫనీ ఎక్కడుంది ఇప్పుడు మనకి? మనకు కూడా థియోఫనీ ఉందా అమ్మ చెప్పండి. పౌలు అంటాడు, కనురెప్పపాటులో మార్పు చెందుతాం. ఎలా మార్పు చెందుతాం? భూమి మీద ఈ గుడారం శిథిలమైపోయాను ఉందా అమ్మా? 2 కొరింథీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఎవరన్నా చదవండి. కొరింథీయులు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం చదవండి. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయిను, చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. అమ్మా ఏ నివాసం అంట? అమ్మా అందరు ఇక్కడ ఉన్నారా? ఏ నివాసం? చేత్తో చేసింది కాదంట. మరి ఈ మట్టిది చేత్తో చేసింది, అవునా? అయితే మనకు ఒక నివాసం ఉందన్నాడు. ఏ నివాసం? చేతి పని కాక నిత్యముండే నివాసము. అదే వాక్య శరీరము, అదే థియోఫనీ. ఆ థియోఫనీలో మాత్రమే దేవుడు నివాసం ఉంటాడంట. అది ఎక్కడుందో తెలుసా? మనకి ఇప్పుడు ప్రెజెంట్ మీటర్ దూరంలో ఉంది. అమ్మ వింటున్నారా? ఎంత దూరంలో? అందరు ఇక్కడ ఉన్నారా? ఎంత దూరంలో ఉంది? మీటర్ అంటే ఎంత? 3 అడుగుల దూరం. అమ్మా మూర దూరం కాదు, 3 అడుగుల దూరంలో ఉన్నది నీ కొత్త శరీరం. అది దేవుడు దానికి ఒక పేరు ఇచ్చాడు. ఈ పాత గుడారం శిథిలమైపోయాను, చేతి పని కాక దేవుని మాట అంటే పరలోకంలో ఉన్నది ఒకప్పుడు. అమ్మ వింటున్నారా? అందరు ఇక్కడ ఉన్నారా? పరలోకంలో ఉంది ఆ గుడారము. కానీ ఇప్పుడు ఎక్కడికి వచ్చింది ఆ గుడారం? ఎక్కడికి వస్తుంది? మన పక్కకు వచ్చింది. అమ్మా నువ్వు నమ్మితే ఆ గుడారం చూడాలనుకున్నారా? ఈ రాత్రి ప్రార్థించండి, ప్రభా నా గుడారం ఒకసారి చూపించండి. చూపించడా? ఎప్పుడు చూడలేదు మీరు ఆ గుడారం? చాలా స్పష్టంగా ఉంటుంది, చాలా స్వచ్ఛందంగా ఉంటుంది. అందులో నిన్ను ఊహించుకుంటే ఈ మురికి జీవితంలో ఉండే కన్నా నేను త్వరగా వెళ్ళిపోవాలి అందులోకి అనుకుంటాం. అంత కలంకము లేని శరీరమే ఉన్నది అది. దేవునికి స్తోత్రం. అది దేవుని మాట చేత కట్టబడిన శరీరము. అమ్మా అందరూ అర్థం చేసుకుంటున్నారా? ఆ శరీరము నీకు పరలోక రాజ్యంలో చేయబడింది. దేవుడు అన్నాడు, ఏమన్నాడు? నా తండ్రి ఇంట నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్తాను, మీకు స్థలము సిద్ధపరచ. అంటే దాని అర్థం రాజసౌధాలు అంట. రాజసౌధాలు అంటే ఆ థియోఫనీ బడులు అక్కడ ఉన్నాయి మనకి. ఎప్పుడొచ్చే తెలుసా? ఆయన బలిష్ఠుడైన వేరొక దూతగా భూమి మీదకి దిగి వచ్చినప్పుడు 7 ముద్రల ప్రత్యక్ష గ్రంథాన్ని తీసుకొస్తున్నప్పుడు దేవునికి స్తోత్రం, ఈ గ్రంథంతో పాటు ఆ థియోఫనీ బాడీలను కూడా మనకి భూమి మీదకి తీసుకొచ్చాడండి. ఇప్పుడు ఎక్కడుందో తెలుసా ఆ గుడారం? నీకు మీటర్ దూరంలో ఉంది, 3 అడుగుల దూరంలో ఉంది. నేనేం చేస్తుంది తెలుసా? అడుగు అడుగున కాపాడుతుందండి. దేవుని బూర రాగానే ఆ శరీరం ఏం చేస్తుంది? మనం కప్పుతుంది. వింటున్నారా? సజీవమైన నీవు ఆ శరీరం కప్పబడగానే ఈ మట్టి శరీరం ఎలా మారిపోద్ది? మహిమ శరీరంగా మారిపోద్ది. ఆ మహిమ శరీరంగా మార్చడానికి నీ కొరకు దేవుని నోటి మాట ద్వారా తయారు చేయబడిన ఒక శరీరం ఉన్నది. అదే థియోఫనీ బాడీ ఉంది. ఏం బాడీ అండి? ఆనంద్ పాల్ నీకొక థియోఫనీ ఉంది. ఇర్మియా నీకొక థియోఫనీ. బ్రదర్ బోయాజ్ నీకొక థియోఫనీ. బ్రదర్ విలియం నీకొక థియోఫనీ. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఒక్కొక్క థియోఫనీ. ఆమేన్. ఆ శరీరంలో ఏముంది తెలుసా? వ్యాధులు లేదు, రోగము లేదు, దుఃఖము లేదు, గ్యాస్ట్రిక్ లేదు, హార్ట్ అటాక్ లేదు. వింటున్నారా? ఆ శరీరంలో బలహీనతలు ఏమీ లేవు. ఆ శరీరం నీ కొరకు వెయిట్ చేస్తుంది. ఏంటి తెలుసా? మనము దానికి సరిపోవాలి. అర్థమైందా? మనము
దానికి సరిపోవడానికే దేవుడు తన వాక్యాన్ని ఇచ్చాడు. ఒకవేళ దానికి నువ్వు సరిపోవట్లేదు అనుకో, ఏం చేస్తుంది? ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి అమ్మ వింటున్నారా? గుర్తుపెట్టుకోండి, ఈ మాట చెప్తున్నాను, ఏమనుకోవద్దు. నియమక దినాల్లో మీరు ఆరాధనకు రాకపోతే ఆ బాడీలో వచ్చి ఇక్కడ కూర్చుంటాయి. అమ్మా ఎక్కడ కూర్చుంటాయి? ఇప్పుడు మీ తీయఫాలు మీతో ఉన్నాయా? ఉన్నాయా? నువ్వు ఆరాధనకు రాకపోతే ఇక్కడ కూర్చుంటాయి. ప్రవక్త అంటున్నాడు, నీ కాపుదల ఇక్కడ కూర్చుందంట. ఏంటండి? నీ కాపుదల. యెహోవా యందు భయభక్తులు గల వారు చుట్టూ ఆయన దూతలు కావలి ఉంటాయని చెప్పాడు కదా. ఆ దూత ఎవరు కదా? అది నీ థియోఫాన్ అయి ఉన్నది, నిన్ను కాపాడు దూత అయి ఉన్నది. ఆ దూతలు ఎక్కడున్నాయంటే మందిరంలో ఉంటాయి. అప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావు? ఏ సముద్రంలో ములుగుతూ ఉంటావు, హ్యాపీగా చక్కగా తేలియాడుతూ నీటిలోని అలా తేలియాడుతూ ఉండడుగా. నీ కాపుదల లేదు కదా. నీ కాపుదల ఇక్కడికి వచ్చి ఆరాధన చూసుకుని వెళ్ళి తేలియాడితే పర్లేదు. ఇక్కడ తేలియాడకుండా అక్కడ తేలియాడుతున్నావు కదా, నీ కాపుదల లేదు కదా. ఒక కెరటం వచ్చి నిన్ను ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? నీ కాపుదల లేదు. కాపుదల ఎక్కడుంది? అప్పుడు కాపుదల దేవుని సన్నిధిలో ఉంది. ఈ కాపుదలను నిన్ను విడిచిపెట్టుకున్నావు నువ్వు. ఈ కాపుదల ఇక్కడ ఉండి దేవుని ఆరాధిస్తూ ఉంది. ఆమేన్, ఆమేన్. నిన్ను ఈ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేను కాపాడుతుంది ఎవరో తెలుసా? ఆయన దూత, ఆయన ఏర్పరిచిన శరీరం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన సన్నిధిని ఎంతమంది గుర్తిస్తున్నారు? నువ్వు గుర్తిస్తున్నావా? అందుకే మనం అందరం ఏమై ఉన్నాం? మనము దేవుని ఆలయము అని మనము ఎగిరి ఉండాలి. ఎంతమందికి అర్థమవుతుంది? నేను ముగించుతున్నాను. మనం అందరం ఏమై ఉన్నాం? అంతేనా? హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ ఆలయం ఎక్కడ ఉండాలి? ఉండాలా? మరి ఇప్పుడు ఎక్కడున్నాయి? ఎక్కడో ఉన్నాయి. ఎక్కడున్నా ఒకటేలే. వీళ్ళనే ఎవడనుకుంటాడు, ఎవడేమనుకుంటాడు, ఎక్కడున్నా పర్లేదులే అనుకుంటున్నాయి. జాగ్రత్త సుమి, నీ తీయోఫని మాత్రం ఇక్కడ ఉంది. నువ్వు కాపుదలకు దూరంగా ఉన్నావు. ఆరాధన అయ్యేంత వరకు ఇక్కడ కూర్చుంటుంది. అది ఆరాధన అయిపోగానే నీ దగ్గర పక్క వస్తుంది మళ్ళీ. అప్పుడు నీ మనసుకి చెప్తుంటుంది, అనవసరంగా వచ్చాం ఇక్కడికి, చర్చికి వెళ్ళిపోయినా బాగును. అనిపించిందా? ఎప్పుడన్నా అనిపించిందా? అనిపించిందా? ఎప్పుడైనా అనిపించిందా? అలా చెప్పింది ఎవరో తెలుసా? నీ తీయోఫని. అనవసరంగా వచ్చాను ఇక్కడికి, దేవుని సన్నిధి మిస్ అయిపోయాను అనిపిస్తుందా? అది నువ్వు అప్పుడు అనిపించదు. ఎప్పుడు? ఆరాధనలో ఉన్నప్పుడు అనిపించదు. నువ్వు ఆరాధనకు దూరంగా ఉండి ఎక్కడికి వెళ్ళిపోతావు కదా. ఇక్కడ ఆరాధన ముగిగానే నీ ఆత్మ మళ్ళీ అక్కడికి వచ్చేది, నీ తీయోఫని అక్కడికి వచ్చేది. వచ్చినప్పుడు ఏమంటుంది? ఈరోజు ఆరాధన మిస్ అయిపోయాను. అప్పుడు అలా అనిపిస్తుందంటే దాని అర్థం తెలుసా? నీకు తీయోఫాని బాడీ ఉంది, నిన్నేం చేస్తుందంటే హెచ్చరిక చేస్తుంది. అదే గుర్తుపెట్టుకోండి. దేవునికి స్తోత్రం. అలా చెప్పట్లేదు అనంటే నువ్వు అసలు దేవుని కుమారుడివి కానే కాదు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. ప్రార్థిద్దాం అందరూ కూడా ప్రార్థిద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం.